హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు నా పోస్టర్. సో ఇంటర్నేషనల్ టాపిక్ టైలర్ స్విఫ్ట్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. 1787 కోట్లు బోనస్ ఇచ్చిందంట ఈమె. ఎవరు టైలర్ స్విఫ్ట్ అంటే మీకు తెలుసు, పాపులర్ సాంగ్స్ కొన్ని ఉంటాయి కదా. ఎస్, ఆ సాంగ్స్లో తను యాక్ట్ చేస్తారు, పాడతారు కూడా. తన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. టైలర్ స్విఫ్ట్ సాంగ్స్ అని కొడితే మీకు చాలా సాంగ్స్ వస్తాయి. తన పేరు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అస్సలు మీకు నమ్మకంగా లేదు కదా, కానీ నిజంగా ఇది జరిగింది. మనం సంక్రాంతి పండగకి బోనస్ అడిగితే కంపెనీ లాస్లో ఉంది బ్రదర్, తర్వాత చూసుకుందాం అనే మాటలు చాలా కంపెనీస్లో మనందరికీ కామన్గా వినిపించే విషయాలు. మేనేజ్మెంట్ ఎస్కేప్ అవుతుందా అంటే మేబీ మనం అలాంటివి వింటుంటాం. సో ఇక్కడ ఒక సెలబ్రిటీ తను సంపాదించిన అమౌంట్లో ఏకంగా 100 కోట్లు వాళ్ళ టీం అందరికీ బోనస్గా ఇచ్చేసింది. ఎవరు ఆ వండర్ ఉమెన్? మనకు తెలుసు కదా, ఇందాక చెప్పా టైలర్ స్విఫ్ట్ అని, తనే. సో అసలు ఈ నంబర్ ఒకసారి చూడండి, 17,087 కోట్ల రూపాయలు, అది కూడా బోనస్. ఈ టైలర్ స్విఫ్ట్ పేరు వింటే రికార్డులన్నీ షేక్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఆమె తన స్వీట్ హార్ట్ని ప్రపంచం మొత్తాన్ని అట్రాక్ట్ చేసేలాగా చేసింది. ఇయర్స్ టూర్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ, డాన్సర్స్, మేకప్ ఆర్టిస్టులు అంతా, అక్కడ లారీ డ్రైవర్, లేకపోతే కుక్ చేసేవాళ్ళు, సెక్యూరిటీ గార్డ్, వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా అందరికీ కలిపి ఏకంగా 1787 కోట్ల రూపాయలు, మిలియన్స్లో చూస్తే $197 మిలియన్ బోనస్గా ఇచ్చేసింది. హిస్టరీ ఇది. ఇలాంటిగా ఈ విధంగా ఒక టీంకి ఇంత మొత్తంలో ఎవరైనా స్పెండ్ చేసిన ఆర్టిస్ట్ ఉన్నారంటే నో వన్, తను ఒక్కటే ఉంది. ఎందుకు ఆవిడ ఈ ఆఫర్ ఇచ్చారు అంటే, ఇలా స్వీట్ మూమెంట్స్ అన్నీ కూడా ఆమె ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అనే ఒక డాక్యుమెంటరీలో రికార్డ్ చేసింది. బోనస్ అనౌన్స్ చేయగానే వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూస్తే ఎవరికైనా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు కొందరైతే షాక్లో అలాగే ఉండిపోయారు, ఇంకొంతమంది అయితే ఎమోషనల్ అయ్యి ఒకళ్ళొకళ్ళు హగ్ చేసుకున్నారు కూడా ఆ టైంలో. నా టీం, నా పరివారం, వీళ్ళే నాకు బెస్ట్, రోజంతా రోడ్ల మీద ఎంత కష్టపడతారు, వీళ్ళకి ఖచ్చితంగా నా బోనస్ ఇవ్వాల్సిందే అని తను చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఇంటర్నెట్ మొత్తం షేక్ అయిపోతుంది. మీరు ఇప్పటికే అది చూసారా? చూడకపోతే ఒకసారి ఎమోషనల్ మూమెంట్ని మీరు కూడా చూడడానికి ట్రై చేయండి. ఎరాస్ టూర్ బాక్స్ ఆఫీస్ రికార్డులని తిరగరాసింది. అసలు ఈ టైలర్ స్విఫ్ట్ ఎరాస్ టూర్ రేంజ్ ఏంటో తెలుసా? 21 దేశాలు, 149 షోస్, $2 బిలియన్ పైగా వసూళ్లు సాధించిన తొలి టూర్ ఇది. హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పాలి. కేవలం టీషర్ట్లు, మర్చెండైజ్ అమ్మకాలు, దీనివల్లనే $400 మిలియన్ వచ్చాయి అంటే తన క్రేజ్ ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి. జస్ట్ ఇమాజిన్. సంపాదించడం మాత్రమే కాదు, ఎవరైతే తనను నమ్ముకుని ఉన్నారో వాళ్ళని చూసుకోవడంలో కూడా టైలర్ నంబర్ 1 అని ప్రూవ్ చేసుకుంది. ఏమనిపిస్తుంది టైలర్ స్టోరీ వినగానే? చూసారు కదా, సక్సెస్ అంటే కేవలం అకౌంట్లో డబ్బులు ఉండడం మాత్రమే కాదు, ఆ సక్సెస్లో ఒక పార్ట్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇలా హ్యాపీగా చూసుకోవడం అని మీకు అనిపించిందా? సో టైలర్ స్విఫ్ట్ చేసిన ఈ పని మీద మీరేమనుకుంటున్నారు? మీ బాస్ కూడా ఇలాగే బోనస్ ఇస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా? సో మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలియజేస్తూనే ఉంటాం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.